నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మేక్ ఇన్ ఇండియా కాదు, డిజైన్ ఇన్ ఇండియా. నిజంగా ఇది ఈ పదం వినటానికే చాలా ముచ్చటగా ఉంది. ఎందుకంటే ఎవరో డిజైన్ చేసిన దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకోవటం ఏంటి, ఆ డిజైన్లో ఉండే సాంకేతిక పరమైన అంశాలను అవగాహన చేసుకోవడానికి స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు తీసుకోవటం ఏంటి, తీసుకున్న తర్వాత పూర్తిగా ఆకలింపు చేసుకున్నామా లేదా అనేది తెలుసుకున్న తర్వాత అది అర్థమైన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేప్పటికీ ఈ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ పెరిగిపోవటం ఏంటి, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవటం ఏంటి, ఈ తలకాయ నొప్పులు భారత రక్షణ వ్యవస్థని వేధిస్తున్నాయని చెప్పేసి అమర్ప్రీత్ సింగ్, ఈయన ఎయిర్ చీఫ్ మార్షల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది నిజంగా చాలా గంభీరమైన అంశమే ఆయన లేవనెత్తారు. జనరల్గా డిఫెన్స్ ఫోర్సెస్ అలాగే యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా మాట్లాడరు ఇలాగ ఆ ఫోర్సెస్లో. దటు ఈయన క్యాడర్ ఆఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆ మాట అన్నారంటే ఎంత జాప్యం జరుగుతోంది తయారీలోని. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే 2021లో హెచ్ఏఎల్ తోటి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తోటి, అది మనం అక్కడ చూస్తుంది LCA AF MK2 లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. అయితే ఇది వాళ్ళు అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే డిఫెన్స్ 83 తేజస్ MK1A, అది MK2 కానీ 1A కోసం కుదుర్చుకుంటే దాని డెలివరీలో విపరీతమైన జాప్యం జరిగింది. దట్ ఏమవుతుంది, ఒప్పందాలు చేసుకునేప్పుడు ఫలానాప్పుడు డెలివరీ డేట్, కానీ ఆ డెలివరీ టైంకి ఇవ్వలేకపోతున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, దానివల్ల బడ్జెట్ కూడా పెరిగిపోతుంది, ఫర్దర్ కాంప్లికేషన్స్. ఈ లోపల ఒక ఎయిర్ చీఫ్ మార్షల్ రిటైర్ అవటం, కొత్త ఆయన రావటం, మళ్ళీ ఆయన ప్రయారిటీలు వేరే ఉండటం, ఇలాంటి రకరకాల అంశాలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి. దాంతో ఈ ప్రక్రియ పక్కదారి పడుతుంది. టైం లైన్ పాటించడం ఒక పెద్ద సమస్య. నాకు తెలిసి, అంటే తనకు తెలిసి ఒక్క ప్రాజెక్టు కూడా కాలంలో పూర్తి కాలేదు. పూర్తి చేయలేని హామీలు ఇవ్వటం దేనికని చెప్పేసి ఆయన కడిగి పారేశాడు ఇండస్ట్రీలో వాళ్ళని. సో ఇది నిజంగా, అంటే దాంతోపాటు ఆయన ఒక వాల్యుబుల్ సజెషన్ కూడా చేశారు. ఏంటంటే డిజైన్ ఇన్ ఇండియా, ఆ కాన్సెప్ట్లోకి వెళ్దాం. మనం దేంట్లో తక్కువ, ఇవాళ మన IITలు ఉన్నాయి, అండ్ మన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలోని స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనమే డిజైన్ చేసుకుందాం స్వదేశంలో. ఎంతసేపు మేక్ ఇన్ ఇండియా మంచిదే, బట్ డిజైన్ ఇన్ ఇండియా ఫాలోడ్ బై మేక్ ఇన్ ఇండియా, అట్లా ఉండాలనేది ఆయన కాన్సెప్ట్. 70 HTT-40 అనే ట్రైనర్ విమానాల కోసం కూడా HALతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో వీటిని వినియోగంలోకి తీసుకురావాలనేది షెడ్యూల్ చేశారు. బట్ అవుతుందా? అన్సర్టన్. ఆయన టైమ్ అండ్ అగైన్ ఆయన అండర్స్కోర్ చెప్పి చేసింది అదే. ట్రైనర్ ఇవి ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం చేసుకుంది HAL తోటి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తోటి. భవిష్యత్తులో ఏం జరుగుతున్నా దానికి సన్నద్ధంగా ఉండాలి. ఇదే లక్ష్యంతో మనం సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే 10 ఏళ్లలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తుండొచ్చు, కానీ ఈరోజు మనకు కావాల్సిందే మన నేటి అవసరం. ఓకే, 10 ఏళ్ళకి మీకు బ్రహ్మాండమైన ప్రణాళిక ఉండొచ్చు, కాదంటలా, కానీ ఈరోజు మనకు కావాల్సిందే. ఎప్పుడు చేసుకున్న ఒప్పందం 70 HTT-40 అనే ట్రైనర్ విమానాల కోసం, అది ఎప్పుడు డెలివరీ అవ్వాలి? ఈ ఏడాది సెప్టెంబర్. మరి దాన్ని ఈ డెలివరీ కాదు, ఈ ఏడాది సెప్టెంబర్లో అది కమిషన్ అవ్వాలి, వినియోగంలోకి రావాలి. ఆయన మొత్తుకునేది అదే. అలాగే LCA MK1 83 తేజస్, దాని డిలేలో దాని డెలివరీలో జరిగిన డిలే మీద మాత్రం ఈయన చాలా సీరియస్గా మాట్లాడినట్టయితే అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అనేది కూడా ఇక్కడ చూడాలి. కాంట్రాక్ట్ మొదలైన తర్వాత ప్రాజెక్ట్ని 36 to 40 months లోపల పూర్తి చేయాలనేది ప్రతి రక్షణ రంగంలోని ఒప్పందంలో స్పష్టంగా చెప్పుకుంటారు. ఇందులో డౌట్ ఏం లేదు. ప్రతి కాంట్రాక్టు 12 phases నడుస్తుంది. ప్రతి ఫేజ్లోనూ కొంత జాప్యం ఉంటుంది, కొన్ని హడిల్స్ ఉంటాయి. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి సగటున 7 నుంచి 10 ఏళ్ళు సమయం తీసుకుంటాయట ఒక్కొక్క ప్రాజెక్టు. మరి ఇఫ్ సచ్ ఈజ్ ద కేస్, మన రక్షణ రంగ అవసరాలకి ఎప్పుడు మీట్ అవుతాం? తీరా మూసి ఆ ప్రాజెక్టుకి సంబంధించి డిజైన్స్ అన్నీ తీసుకొని మనం తయారు చేసుకుని అవి మనకు వచ్చే టైంకి టెక్నాలజీ పాతపడిపోవచ్చు కదా. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ చెప్పేది. ఆయన మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇటీవల ఆమోదం పొందిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA, దాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఈ డిఫెన్స్ ఎక్స్పర్ట్ రాహుల్ బేడి ఏమంటున్నారంటే 2035లో దీని మొదటి ప్రోటోటైప్ వస్తుంది, వీటి ఉత్పత్తికి మరో 3 ఏళ్ళు పడుతుంది. అంటే ఈ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరడానికి 13 ఏళ్ళు పడుతుంది. మన లక్ష్యాలు ఏంటి? తక్షణం అమల్లో కనీసం 2 ఏళ్ళు, ఎక్కడ 2 ఏళ్ళు, ఎక్కడ 13 ఏళ్ళు. ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్
అది కూడా అంతా సవ్యంగా సాగితే. ఇంత డిలేస్ని బేర్ చేయడానికి ఇండియన్ డిఫెన్స్ సిద్ధంగా ఉందా? ఇది ఇప్పుడు 2018-19లో 114 ఫైటర్ జెట్ల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపోజల్స్ పంపింది. ఇప్పటికీ ఆ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. దీని ప్రకారం చూస్తే ఎయిర్ చీఫ్ మార్షల్ ఆయన వేదన అర్థం చేసుకోవాలిగా. 18-19 ఎక్కడా, ఇవాళ 2025 ఎక్కడా? దగ్గర దగ్గర 6-7 ఏళ్ళు వ్యవధి. ఎన్ని కావాలి మనకి? 114 ఫైటర్ జెట్లు. మనకి ఇంతవరకు ఎందుకు డెలివరీ కాలేదు? 13 ఏళ్ళు ఇందాకటే రక్షణ రంగ నిపుణులు బేడీ లెక్కేసుకుంటే ఇంకొక 5 ఏళ్ళు పడుతుందన్నమాట. ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఆపరేషన్ సింధూర్లో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్సు మేజర్ రోల్, పైవటల్ రోల్ ప్లే చేసింది. సరే, మన జెట్స్ కూలిపోయాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తే దీని మీద స్పష్టత ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ మన సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు అయితే క్లారిటీ ఇచ్చారు, నష్టం జరిగింది. బట్ ఎంత మేరకు నష్టం అనే దాని మీద కన్ఫర్మ్ చేశారు నష్టం జరిగిందనే విషయాన్ని. అదేదో తెలిస్తే ఫర్దర్గా ఏం చేయాలనే దాని మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక క్లారిటీ తీసుకుంటుంది కదా అనేది మొత్తానికి ఏంటంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. అలాగే రాఫెల్ గురించి కూడా బేడీ మాట్లాడారు. రాఫెల్ కాంట్రాక్ట్ చర్చలు 2007-8లో అయితే 2016లో కానీ వాటికి గ్రీన్ సిగ్నల్ రాలా. 2018కి రాఫెల్ విమానాల డెలివరీ మొదలైంది. ఏదైనా సామాగ్రిని దేశీయంగా తయారు చేయలేకపోతే అంటే డిజైన్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ కాకపోతే అవి ఇవాళ అవసరాలకు తగినట్టుగా వాటిని బయట నుంచి కొనుగోలు చేయాలనేది ఎయిర్ చీఫ్ మార్షల్ మాటల్లోనే ఆంతర్యం అని చెప్పేసి రాహుల్ బేడీ అభిప్రాయం కావచ్చు. సరే, ఒకసారి మన ప్రావెస్నెస్ ఎంత ఉంది, భారత రక్షణ రంగం ప్రావెస్నెస్ ఎంత ఉంది అంటే గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్సైట్ ప్రకారం 2025లో అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ ర్యాంక్ 12. ఓకే, ఈ లెక్క ఏంటంటే గ్లోబల్ ఫైర్ పవర్ అనే వెబ్సైట్ ప్రకారం మనం 4th ప్లేస్లో ఉన్నాం, పాకిస్తాన్ 12th ప్లేస్లో ఉంది. ఇంతవరకు ఓకే. బట్ మన ప్రావెస్నెస్, మన సైన్యం ఎంతమంది ఉన్నారు? 22 లక్షలు. మనకున్న వార్ ట్యాంక్స్ 4201. అందులో 1,50,000 వరకు సాయుధ వాహనాలు ఉంటాయి. ఒక 100 సెల్ఫ్ ప్రొపైల్డ్ ఆర్టిలరీ అండ్ 3975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. దీంతోపాటు మల్టీ బ్యారల్ రాకెట్ ఆర్టిలరీ 264. ఇదంతా కూడా మరి ఈ లెక్కను చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 3,10,000 మంది బలగం. అంటే ఇందాక టోటల్గా చెప్పింది సైన్యం 22 lakhs అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 3,10,000 మంది. 2,229 విమానాలు ఉన్నాయి. వాటిలో 513 ఫైటర్ జెట్స్, 270 క్యార్గో ఫ్లైట్స్, ఇంకా 130 వచ్చేప్పటికి అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇంకా 351 ట్రైనర్ ఫ్లైట్స్ అండ్ 6 ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది మన దగ్గర ఉన్న సామాగ్రి సరంజామా. మొత్తం ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ దగ్గర ఉన్న మొత్తం కలిపి 899 హెలికాప్టర్స్ ఉన్నాయి. వాటిలో 80 అటాక్ హెలికాప్టర్స్. ఇక ఇండియన్ నేవీ దగ్గర 142,000 మంది సేలర్స్ ఉన్నారు. 2 విమానవాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలు. అంటే మనకున్న షిప్స్ 293 ఉంటే అందులో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ 2. వాటిలో మొత్తం ఉన్న 293 షిప్స్లో 13 డిస్ట్రాయర్స్, 14 ఫ్రిగేట్స్, 18 సబ్మెరైన్స్, 18 కర్వెటీస్ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ దగ్గరకు వచ్చేప్పటికి ఇండియన్ ఆర్మీ పరిధిలో 311 ఎయిర్పోర్ట్లు, 56 పోర్ట్లు ఉన్నాయి. ఇది మన స్ట్రెంత్. ఈ స్ట్రెంత్కి తగ్గట్టుగా మనం వెపనరీని డిజైన్ చేసుకోవడానికి డిజైన్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఉండాలనేది అమర్ప్రీత్ సింగ్ వారి అభిప్రాయం. అది ఆహ్వానించదగిన అభిప్రాయమే. మరి దీని మీద భారత ప్రధానమంత్రి అలాగే క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.